అందరికి లాఫింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఓ డాక్టర్ తన అసిస్టెంట్ తో పాటు వచ్చేస్తున్నారు. అసలు ఆ డాక్టర్ ఎవరు, అసిస్టెంట్ ఎవరు తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. ఇది ఎంట్రీ సాంగ్ కాదా, రియల్ గా గుండెల నొప్పి వచ్చింది. అంటే నా వారు గుండెల నొప్పి సార్, ఏదైనా మంచి హాస్పిటల్ చెప్పండి సార్. దుర్గారావు హాస్పిటల్కి వెళ్ళి. డాక్టర్ ఎంత ఆంబోతులు ఉంటే మాత్రం ఆంబోతులు అరవాలా, మనుషులు అరవలేవా? అబ్బా డాక్టర్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10 నిమిషాల కంటే ఎక్కువ బతకవని చేర్పించుకోవట్లేదు. కనీసం మీ హాస్పిటల్ చేర్పించుకోండి డాక్టర్. ఎప్పటి నుంచి తిరుగుతున్నావు? 2 రోజుల నుండి. అయితే నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వాళ్ళే రావాలి. అంటే అంత గొప్ప డాక్టర్లా? అవును, బతుకున్న వాళ్ళు చచ్చిపోవాలన్నా, చచ్చిపోయిన వాళ్ళు బతకాలన్నా ఆ డాక్టర్సే రావాలి. అయితే నాకు వాళ్ళే కావాలి. డాక్టర్స్ నర్స్ ఎందుకు అలా పిలిచావు? పేషెంట్ వచ్చాడు సార్. పేషెంట్ ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఈయన పేషెంట్ లేడు, తప్పిపోయి వచ్చిన గొరిల్లా అలా ఉన్నాడు. మీ ప్రాబ్లం ఏంటి? గుండెల నొప్పి. గుండెల్లో నొప్పి వచ్చిందా, మోకాళ్ళలో నొప్పి వచ్చిందా, లేకపోతే నడువు నొప్పి వచ్చిందా? నువ్వే టాబ్లెట్లు వేసుకుని నువ్వే పక్కన పండుకో అని ఉన్నింది. దేనికి? పశువులు డాక్టర్లు చేయాల్సింది నీ మీద ప్రయోగం చేస్తారా? దుర్గారావు, నీకు ఇచ్చిన డైలాగ్ చెప్పు, ఎక్కువ చెప్తే ఎడిటింగ్ లో లేపేస్తారు. ఏమంటే అబ్జర్వేషన్ లో పెట్టండి ఇతన్ని. డాక్టర్, హార్ట్ అటాక్ అంటే అబ్జర్వేషన్ లో పెట్టమంటారంటే మేము ఏదైనా అబ్జర్వ్ చేస్తాం, ఆ తర్వాత డీల్ చేస్తాం, ఆ తర్వాత క్లోజ్ చేస్తాం. ఏం క్లోజ్ చేస్తారు? అంటే మీకున్న జబ్బును క్లోజ్ చేస్తాం. అలాగే. ఓకే, వెళ్ళండి. ఓకే దుర్గారావు, ఇక్కడ వీడోడు బుద్ధుందా? వీడికి ఏమన్నా హాస్పిటల్లో పాటలు వింటున్నాడేంటి? అది 3 రోజుల క్రితం కిడ్నీలో రాళ్ళు నేను వచ్చారు సార్. పాటలు నేనే చెప్పాను సార్. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే పాటలు వినమన్నావా? ఎందుకు వినమన్నావు? అంటే సంగీతానికి రాళ్ళు కరిగిపోతాయని. 3 రోజుల నుంచి అన్నాను సార్, కరిగిపోయినట్ట. కరిగిపోతాయిరా? 3 రోజులు కాదు, వారం రోజులు హాస్పిటల్లో కూర్చొని నీ ఆస్తులు మొత్తం కరిగిపోతాయి. వీడేంటి ఒడ్డున పడ్డ చాపిల్లా గిల్లా గిల్లా కొట్టుకుంటున్నాడు. మొన్న మీరు గుండె ఆగిపోతే మీరు ఏం చేశారు? గుండె మీద గిబ్బి గిబ్బి అని గుద్దా, గుండె పనిచేయడం స్టార్ట్ అయింది. నేను కొడుతున్నా సార్. అంటే 3 రోజుల నుంచి కొడుతున్నావా? 3 రోజులు ఏంటి, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కొడుతున్నా సార్. వద్దని కొడుతూనే ఉన్నాను సార్. పని చేయట్లా? పని చేయట్లేదు. పని చేస్తాడు. ఇలానే కొట్టు, వాడు చస్తాడు, నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నువ్వు గిపి గిపి అని గుద్దుకుంటూ కూర్చో. అదంతా ఎందుకు లేదు సార్. ఓకే, మొన్న ఎవడు హాస్పిటల్ మీదకి వచ్చి దాడి చేసి నేను కొట్టాడంటే ఏంటి ప్రాబ్లం? అదే సార్, నెత్తి మీద ఏదో వచ్చింది సార్. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని మోకాళ్ళు ఆపరేషన్ చేశాను సార్. బ్రెయిన్ ట్యూమర్ వస్తే మోకాళ్ళు ఎందుకు చేసావు? అలా ఆవిడ ఒకటే అలా అంటానే ఉంది, బ్రెయిన్ మోకాలు ఉందని. మోకాళ్ళు ఆపరేషన్ చేశాను సార్. ఇటు కనబడలేదు, ఇటుకో చేశాను సార్. ఇటు కూడా చేసావు? అక్కడ కనపడిందా? అక్కడికో కనబడలేదు సార్. వాళ్ళందరూ వచ్చి నేను కొట్టారు. అవును సార్. డాక్టర్, నా పరిస్థితి వస్తున్నాను అక్కడికి, నువ్వు పడుకోనుండు. ముందు పేషెంట్ పల్స్ చెక్ చేయి. ఇదిగో, ఇది తీసుకో సార్. ఏమైంది దుర్గారావు? అందరు గుండె లబ్డప్ లబ్డప్ కొట్టుకుంటే ఏను గుండె మాత్రం టిక్ 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 కొట్టుకుంటాను సార్. స్టెథోస్కోప్ ని ఫస్ట్ వాచ్ మించి తీసి గుండె మీద పెట్టు, అప్పుడు వినపడుద్ది. ఓకే దుర్గారావు సార్, ఇక్కడ పేషెంట్ ఎక్స్రే ఉంది, అది చూసి క్లియర్ గా అతని బాడీలో ఏముందో చెప్పు. గుండెలో 4 గదులు ఉంటాయని చెప్పారు కదా సార్. అవును, ఏ గుండెలో అయినా 4 గదులే ఉంటాయి. ఈయన గుండెలో మాత్రం 4 గదులు, 2 బాత్రూంలు, కారు పెట్టుకున్న ప్లేసు, పక్కన స్విమ్మింగ్ పూల్ గా ఉంది సార్. దుర్గారావు, ఏం చూస్తున్నావు నువ్వు? నేను ఎక్స్రే చూడమంటే మా బిల్లా ప్లానింగ్ బ్రోచర్ చూశాను. నాకు తెలియక అడుగుతా, నువ్వు ఎంబీబీఎస్ ఎలా అయ్యావయ్యా? ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలుసా? బ్యాచులర్ ఈస్ బ్యాచులర్. ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు. బ్యాచులర్ ఈస్ బ్యాచులర్. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అంటే మీకు వస్తుందా లేదని టెస్టింగ్ చేశాను సార్. ఒక్క నిమిషం సార్. ఏంటి, ఏమైంది? ఎందుకలా పారిపోతున్నాడు దుర్గారావు? మొన్న కుటుంబాన్ని ఎంత ఆపరేషన్ చేయమన్నారు కదా. దుర్గారావు, ఇప్పటి వరకు నువ్వు ఏ ఆపరేషన్ సక్సెస్ చేయలేదా? ఏమైంది? మధ్యాహ్నం ఒకరికి ఆపరేషన్ చేస్తా ఉన్నాను, ఆటోమేటిక్ మనిషి చనిపోయారు. మధ్యాహ్నం నువ్వు చేసింది ఆపరేషన్ కాదు, పోస్ట్ మార్టం. అంటే పొద్దున పోస్ట్ మార్టం చేసింది ఉన్నాయి. డాక్టర్, 42 బెడ్ మీద ఉన్న పేషెంట్ పొద్దు నుంచి కనిపించట్లేదు డాక్టర్. అంటే మధ్యాహ్నం బతికున్నాను చంపేసావు, ఇప్పుడు చచ్చిపోయినా నువ్వు చంపేసావు అనమాట. డాక్టర్, నా పరిస్థితి
డాక్టర్. నెక్స్ట్ నువ్వే. లెంతీ క్యారెక్టర్ డైలాగులు పడుకోబెట్టాడు దరిద్రులారా. ఒక్క పేషెంట్ కూడా రావట్లేదు ఇప్పటి వరకు. డాక్టర్ గారు ఓకే, పేషెంట్ వచ్చాడు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పన్ను నొప్పండి. నాకు గుండె నొప్పండి. దుర్గారావు, నువ్వు ఈ పంటి నొప్పి డీల్ చేయి, నేను గుండె నొప్పిని డీల్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి, కరెక్ట్ గా డీల్ చేస్తే నీ క్లినిక్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆ ఎక్స్రే ఇవ్వండి సిస్టర్. ఈ పన్ను ఉందిగా, ఇటువైపు నుంచి 5వ పన్ను, ఈ పన్నునే నువ్వు పీకాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, నర్స్ ఇలా పట్టుకో. స్టాండ్ అండ్ కూర్చి. స్టాండ్ అది కూర్చో అంట. నాకు ఎక్కువ చదువుకోలేదండి. ఎక్కువ చదువుకోలేవా? ఇయా కావాలి. అమ్మా ఎక్కడ చూసినా ఒకేలాగా ఉంది. మిస్టర్ దుర్గారావు, పన్ను పీకావా? ఒక పన్ను కాదు సార్, 4 పనులు పీకా సార్. 4 పన్నులు పీకావా? అదేంటి దుర్గారావు, ఆ పన్ను ఎక్కడుంది అర్థం కావట్లేదు సార్. అలా అయితే మొత్తం పీకేస్తావా? అట్టయితే మొత్తం పీకేస్తాను సార్. ఆగండి. ఏమనుకున్నావు నువ్వు? పిచ్చోడి కింద కనపడదా, ఎరుపాపల కింద కనపడదా? నర్స్, బీపీ పెరుగుతుంది, ఒకసారి అర్జెంట్ గా టీ ఇవ్వు. దుర్గారావు, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఏ ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వలేదా? ఒక ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు అట్ట అంటారు ఏం సార్? ఆ. మన రైలు కింద ఒకడు పడిపోయాడు. ఆ. ఇక నడుంగా నుంచి కింద వరకు గుజ్జు అయిపోయింది. అవునా? ఏం చెయ్యాలని ఆలోచిస్తా ఉన్నాను. ఆ. పక్కన గీతకు పడిపోయింది. కింద భాగం తీసుకెళ్లి పై భాగం కలిపి కుట్టేశాను. బతకడాన్ని రోజుకి 4 లీటర్ పాలుగా ఇస్తున్నారు. అవునా? ఆ పాలతోనే ఇప్పుడు టీ పెట్టారు. నాకేం చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఆ పేషెంట్ కి బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ అట్టయితే రింగ్ రోడ్డుకి వెళ్దాం సార్. రింగ్ రోడ్ కి ఎందుకు దుర్గారావు? బైపాస్ రోడ్డు ఉంది కాబట్టి. సగం ఆపరేషన్ చేసి వదిలేశారు డాక్టర్. నా పరిస్థితి ఏంటి డాక్టర్? మండిపోతా ఉంది. కడుపు మండుతుందా? ఆ. నీకు ఒక సిరప్ రాస్తాను, రోజుకు 4 స్పూన్లు తాగు. ఓకే? నా వల్ల కాదు డాక్టర్. ఎందుకు? మా ఇంట్లో 2 స్పూన్లు ఉన్నాయి. ముసలారా, నీకు 4 పళ్ళు ఓడితీసా, ఇంకో 4 పళ్ళు తీయమంటావా? రాయ్ మా సార్ ఎవరు తెలుసా? ఆ. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. అలాంటి సార్ని పట్టుకొని మీ హాస్పిటల్ పరామర్శ చేయడానికి వస్తే పళ్ళని పీకేసి తందోలేస్తారా? లెంతి కట్టడం పడుకోబెట్టారు. ఎవరు డైలాగులు లేకుండా చేశారు కదా నాకు. అయిపోయింది స్కిట్. Let's start with రోజా గారు. ఏంటి ప్రకాష్, నువ్వు పడుకుంటే స్కిట్లు వేస్తుందా? టీంలో అన్నా ఉంచుతారా లేదా ప్రకాష్? అదే ఆలోచిస్తున్నాను మేడం, నా పరిస్థితి ఏంటా అని. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశారు. నాగ్ బాబు సార్. నాకు చాలా బాగా నచ్చిందిరా. మెయిన్ గా దుర్గారావును కార్తీక్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు కాంబినేషన్స్ భలే వర్కౌట్ అయినా. పోలీస్ ఆఫీసరు, సిబిఐ ఆఫీసర్ భలే వర్కౌట్ అయింది. ఇంకా నీకు ఏమైనా చేసుకోవచ్చు. ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఏదో ప్రాబ్లం తీసుకోవడం, వాళ్ళిద్దరిని 2 రకాల ప్రొఫెషన్లు చేసి చాలా బాగా వచ్చింది. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. మంచినీళ్ళ ఆగండి ఆగండి ఆగండి. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. ఛీ, అందమైన అమ్మాయి కనబడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. నా దృష్టిలో కొత్తిమీర నువ్వు ఒక్కటే. ఎందుకంటే కొత్తిమీర కూరంతా అయిపోయిన తర్వాత పైన ఫ్లేవర్ కోసం జల్లుతారు. సొసైటీలో మొగుడనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నిన్ను ఆ ఫ్లేవర్ గా వాడుకున్నా. ఏం వదినా? ఇంకా అనలేదంట రోజుగా. రోజు అంటుంది నన్ను వదిన అంటాడేమో టెన్షన్ గా అవుతుంది. అనివార్యం పేడు. వదినా, శకుంతలక్క నీకు హాయ్ చెప్పమంది. ఓకే, హాయ్ బావగారు మీకు కూడా హాయ్ చెప్పమంది. ఇది
నాది ఒకటే టేస్ట్ ఎంత అప్పటి నుంచే చూస్తున్నా. ఏంటదే నిన్నేంట్రా? అది అట్ట చెప్పకూడదు, ఇట్ట కాదు, ఇట్టని చెప్పాలా? ఆర్పి రాకేష్ విడిపోయారు కదా, ఇద్దరికి తేడా ఏంటి? ఆడేమో డబ్బులేవాడు, వీడేమో రెస్పెక్ట్ వాడు, వీడు ముడిగా లేదు, వీడు చచ్చిపోతున్నాను వీడితో. ఆ బంగళాలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఆ ఇంట్లోకి వచ్చిన 5గురిని చూసి వెనక నుంచి "త్స్, త్స్, త్స్, త్స్" అంటూ వెళ్ళింది. రాకేష్ గారు చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు ఏ టీమ్ లో చేస్తున్నారండి? పాప చిన్నపిల్ల ఇక్కడ కూర్చోకూడదమ్మా, వీళ్ళు అక్కడ పిలుచుకునిరా. ఆహా లేదమ్మా, నువ్వు తోడు పెళ్లి కూతురు కదా, వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా. సరిపోయింది. కాదండి పెళ్లి కూతురు నేనే.